ప్రతిసారి చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. ప్రతి ఫోటోగ్రాఫర్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం తీసే ఫోటోలు స్టిల్స్ క్లయింట్ ముఖం అతను ఎక్కడ బాగున్నాడో నేను ఎక్కడ బాగోలేదు అని అన్నదే అతనికే బాగా తెలుసు. అంతేగాని అతని ముఖం ఎక్కడ బాగుంది స్టిల్ ఎక్కడ బాగుంది అన్నదే మనం నిర్ణయం తీసుకునే రోజులు కాదు. ఇప్పుడు ట్రెండ్ ప్రకారం మనం నచ్చినట్టుగా చేసేస్తే క్లయింట్ కి నచ్చట్లేదు. క్లయింట్ కి నచ్చినట్టు చెయ్యాలంటే ఖచ్చితంగా అతని చేత ప్రతి ఫోటో ప్రతి స్టిల్ అతని చేతే సెలెక్ట్ చేయించాలి. పైగా మనం ఎన్ని షీట్లు ఇస్తామన్నదే దాన్ని బట్టి క్యాల్కులేషన్ చేసుకుని ఇన్ని ఫోటోలు ఇంత కావాలని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది సెలక్షన్ చేస్తున్నారు ఒక 1000 ఫోటోలు పట్టుకెళ్ళి. ఇక్కడ షీట్లు 20 మనకు 120 కావాలి, లేదా 30 షీట్లే మనకు 180 కావాలి. ఈ 180 ఫోటోలు కాకుండా 500 ఫోటోలు 400 ఫోటోలు 400 ఫోటోలు అంటే మనం విజిటింగ్ కార్డ్ సైజ్ అంతా ఆల్బమ్ లో పెడితే ఏమైనా బాగుంటుందండి? దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనకి ఎన్ని ఫోటోలు కావాలి అన్న క్యాలిక్యులేషన్ తెలియట్లేదు చాలా మంది ఫోటోగ్రాఫర్లకి. అసలు 20 షీట్లకి ఎన్ని ఫోటోలు వేస్తే అందంగా ఎలివేట్ అవుద్ది, అసలు ఎన్ని స్టిల్స్ కావాలి, ఈ ఆల్బమ్ కి ఎంత క్వాంటిటీ పడుతుంది అన్నది లెక్క తెలియట్లేదు. అది చాలా మందికి తెలియని లెక్క ఏంటంటే క్వాంటిటీ ఎంత కావాలి, ఎన్ని ఫోటోలతో ఎన్ని షీట్లు చేయొచ్చు అన్న లెక్క 90% ఫోటోగ్రాఫర్లకు తెలియదు. అతనికి నచ్చే స్టిల్స్ ఫొటోస్ మనం తీసుకుని ఆల్బమ్ చేయడం చాలా ఉత్తమం. దీనివల్ల ఫోటోగ్రాఫర్ల టైం సేవ్ అవుతుంది, కరెక్షన్స్ ఫోటో చేంజెస్ ఇట్లాంటి ఇబ్బంది ఉండవు. ఎందుకంటే మనం ఒక ఫోటో మీద చాలా ఎఫెక్ట్ పెడతాం, రీటచ్, కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్, కట్టింగ్ ఇట్లాంటి. ఈ ఫోటో ఎంత కష్టపడి మనం ఫోటో చేసి మన సొంత నిర్ణయాలతో క్లయింట్ కి నచ్చకపోతే తీయమంటాడు. తీసేయమంటే మనకి ఎంత టైం దాని మీద మనం ఎఫెక్ట్ పెడతామండి, ఎంత టైం వేస్ట్ ఆఫ్ టైం చేసుకోకూడదు. ఇది నాకనే కాదు, డిజైన్ చేసుకునే ప్రతి ఫోటోగ్రాఫర్ కి డిజైనర్లకి ఇది ఉపయోగపడే ఒక వీడియో కంటెంట్. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలండి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే నా వీడియో నచ్చిందనే నేను భావిస్తున్నాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో సేవ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా నాతో డిజైన్ చేయించుకోవాలన్నా మిక్సింగ్ చేయించుకోవాలన్నా నా అవసరం ఉంటుంది. నా ఫోన్ నెంబర్ ఈ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అలాగే తోటి ఫోటోగ్రాఫర్లందరికీ గ్రూపుల్లో షేర్ చేసి దీన్ని డిజైన్ చేసి ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది ఈ వీడియో. ఎందుకంటే అలా ఈజీగా చేయడానికి, ఇన్ టైంలో చేయడానికి, మళ్ళీ మళ్ళీ మీకు చేసేలా అనిపించడం కోసం ఇది ఖచ్చితంగా ప్రతి ఫోటోగ్రాఫర్కి డిజైనర్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములా అందరికీ అప్లై అవుతుంది. ఈ ఫార్ములా అప్లై అవ్వాలంటే మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి, నాకు సహాయం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. సదా మీ సేవలో మీ భాస్కర్. నా ఫోన్ నెంబర్ 9866698709. జై హింద్.